దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో కార్యకలాపాల్లో భారీ అంతరాయం కొనసాగుతోంది. గురువారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 550కు పైగా విమానాలను రద్దు చేయగా వీటిలో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లోనే 191కి పైగా సర్వీసులు రద్దయ్యాయి. వరుస రద్దులు, ఆలస్యాల కారణంగా విమానాశ్రయాల్లో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి, అసంతృప్తికి గురవుతూ ఉన్నారు. ఈ అంతరాయం గత కొన్ని రోజులుగా కొనసాగుతూ ఉండగా సంస్థ సమయ పాలన కేవలం 19.7% పడిపోయిందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి. చెప్తుంది స్వామి ఉండండి స్వామి అరుస్తుంది సార్, ఎవడు మా బాధ పట్టించుకోవట్లేదు. కొత్త FTTL ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ నిబంధనలు అమల్లోకి రావడం, సిబ్బంది కొరత, సాంకేతిక లోపాలు, విమానాశ్రయ రద్దీ వంటి పలు ఆపరేషన్ సవాళ్లు ఒకేసారి పేరుకుపోవడం ఈ సంక్షోభానికి ప్రధాన కారణమని ఇండిగో పేర్కొంది. నవంబర్లో మొత్తం 1232 విమానాలు రద్దవుగా వీటిలో 755 రద్దులకు సిబ్బంది కొరతే కారణమని ఇండిగో DGCAకు తెలిపింది. దీనిపై తీవ్రంగా స్పందించిన DGCA సంస్థ పనితీరు పడిపోవడంపై విచారణకు ఆదేశించింది. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఇండిగోను ఆదేశించారు. చెప్తుంది స్వామి ఉండండి స్వామి అరుస్తుంది సార్, ఎవడు మా బాధ పట్టించుకోవట్లేదు. ప్రస్తుత పరిస్థితిపై ఇండిగో ఒక ప్రకటన విడుదల చేసింది. నెట్వర్క్లో పెద్ద ఎత్తున అంతరాయాలు చోటు చేసుకుంటున్నందుకు ప్రభావితమైన ప్రయాణికులకు, స్టేక్ హోల్డర్లకు సంస్థ హృదయపూర్వక క్షమాపణలు తెలిపింది. ఆలస్యాల శృంఖల ప్రభావాన్ని తగ్గించి కార్యకలాపాలను సాధారణ స్థితికి తీసుకురావడానికి కృషి చేస్తున్నామని పేర్కొంది. తమ విమానాల తాజా వివరాలు చెక్ చేసుకోవాలని ప్రయాణికులకు సూచించింది. CEO పీటర్ ఎల్బర్ట్ సైతం అంతర్గత ఈమెయిల్లో పరిస్థితులను వివరించి ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. ప్రస్తుత సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఇండిగో చర్యలు చేపట్టింది. ఈ నెల 8వ తేదీ నుంచి విమాన కార్యకలాపాలను తగ్గించుకోనున్నట్లు మరియు సాధారణ స్థిరమైన కార్యకలాపాలు పూర్తిగా 2026 ఫిబ్రవరి 10వ తేదీకి పునరుద్ధరిస్తామని DGCAకు తెలియజేసింది. కొత్త FDTL నిబంధనల అమల్లో ప్రణాళిక లోపాలు, తప్పుడు అంచనాలే కారణమని ఇండిగో అంగీకరించింది. ఈలోగా రాత్రివేళ విమానాల రద్దుకు సంబంధించిన కొన్ని FDTL నిబంధనల నుండి తాత్కాలిక మినహాయింపు కోసం DGCAను కోరింది.
ఇదిలా ఉండగా శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానాల రద్దు కారణంగా అయ్యప్ప భక్తులు తీవ్ర ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ నుండి కొచ్చి వెళ్లాల్సిన ఇండిగో విమానాలు రద్దు కావడంతో నిన్న సాయంత్రం నుంచి విమానాశ్రయానికి చేరుకున్న భక్తులు అకస్మాత్తుగా రద్దు విషయం తెలిసి ఆగ్రహం వ్యక్తం చేశారు. విమానాల రద్దు తమకు ఇక్కడికి వచ్చాకే తెలిసిందని భక్తులు వాపోయారు. ఎయిర్పోర్ట్ బోర్డింగ్ గేట్ వద్ద స్వామియే శరణమయ్యప్ప నినాదాలతో పెద్ద ఎత్తున నిరసన చేపట్టడంతో ఎయిర్లైన్స్ యాజమాన్యం చేతులెత్తేసింది. చిన్నపిల్లలు, వృద్ధులు, ఆరోగ్య సమస్యలు ఉన్న భక్తులు ఉన్నా కనీసం మంచినీరు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను కొచ్చి ఎప్పుడు పంపుతారో స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ అయినటువంటి ఇండిగో కార్యకలాపాల్లో భారీ అంతరాయం కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్ లో అందిస్తారు. శిరీష్, చెప్పండి, ఇండిగో చాలా సమస్యలు గత కొన్ని నెలలుగా ఎదుర్కొంటోంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక గత నవంబర్ నెలలో దాదాపు 1232 ఫ్లైట్స్ క్యాన్సిల్ చేయడం, కేవలం సిబ్బంది కొరత వల్ల 755 పైగా రద్దు చేశారంటే అసలు ఏం జరుగుతుంది ఇండిగోలో? భువన వరుసగా 3 రోజుల పాటు కూడా మొదటి రోజు దాదాపు 200 వరకు, ఆ తర్వాత నిన్న 300, అదేవిధంగా రాత్రి దాదాపు 500 వరకు విమానాలంటే కూడా రద్దయ్యాయి. వీటికి ఇండిగో పలు కారణాలు చెప్తున్నప్పటికీ కూడా ముందస్తుగా ప్రణాళిక అనేది కూడా లేకపోవడం, ప్రణాళిక లోపం కారణంగానే ఈ సమస్య అనేది కూడా తలెత్తినట్లుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఇండిగో దగ్గర దాదాపు 2200 విమానాల వరకు కూడా ఉన్నాయి. దానికి తగ్గట్లుగా పైలట్లు, సిబ్బంది లేకపోవడం వల్లనే ఈ సమస్య అనేది కూడా తలెత్తింది. అంటే ఎప్పటి వరకు కూడా డీజీసీఏ ఏదైతే నిబంధనలు ఏదైతే పెట్టలేదో అప్పటి వరకు ఈ పరిస్థితి అంతా బాగానే ఉంది. కానీ డీజీసీఏ పెట్టిన నిబంధనల ప్రకారం నైట్ 2 ల్యాండింగ్స్ మాత్రమే ఒక పైలట్ చేయాలి, అదేవిధంగా వారానికి 48 గంటలు కంపల్సరీ రెస్ట్ ఇవ్వాలన్న నిబంధన కారణంగా అకస్మాత్తుగా సమస్య అనేది కూడా ఏర్పడింది. అయితే ఇండిగో యొక్క పనితీరు అనేది కూడా వరుసగా పడిపోతూ వస్తుంది. ఎందుకంటే అక్టోబర్ లో దాదాపు 80% ఉన్న పనితీరు అనేది కూడా నవంబర్ కు వచ్చేప్పటికి 60% పడిపోయింది. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో ఈ డిసెంబర్ లో 19% పడిపోవడం అనేది కూడా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. భారతదేశంలో చీపెస్ట్ ఎయిర్ క్యారియర్ గా కూడా ఇండిగోకు పేరుంది. చాలా మంది కూడా ఇతర ఎయిర్లైన్స్ కంటే ఇండిగో దగ్గర కొంత రేట్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇండిగో నుంచి ఎక్కువ టికెట్లు అనేవి కూడా బుక్ చేస్తారు. కానీ ఎలాంటి ముందస్తు సమాచారం అనేది ఇవ్వకుండా ఫ్లైట్లు రద్దు చేయడం, కొన్నింటిని ఆలస్యంగా నడపడం, సమాచారం అనేది లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర స్థాయిలో ఇబ్బందులకు గురవుతున్నారు. చిన్నపిల్లలు కానీ, వివిధ పనుల నిమిత్తం వెళ్లాల్సిన వాళ్ళు కానీ, ఇంటర్వ్యూల కోసం వెళ్లాల్సిన వాళ్ళు కానీ, జాబ్ ఇంటర్వ్యూల కోసము, పాస్పోర్ట్ ఇంటర్వ్యూస్, ఇట్లా రకరకాలుగా వీసా ఇంటర్వ్యూల కోసం వెళ్లాల్సిన వాళ్ళు కానీ తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఈ ఫ్లైట్ వెళ్తుందో లేదో తెలియదు, అదే విధంగా రద్దు అవుతుందో తెలియదు, రీఫండ్ అనేది కూడా రాకపోవడం, క్యాన్సలేషన్ అనేది కూడా కాకపోవడం, వేరే ఎయిర్లైన్స్ బుక్ చేసుకుందామంటే టికెట్ ధరలన్నింటి కూడా అనూహ్యంగా ఎక్కువగా ఉండడంతో వాళ్ళ యొక్క బాధలన్నింటి కూడా వర్ణనాతీతంగా ఉన్నాయి. సో మొత్తం మీద కూడా దీనిపైన డీజీసీ అంతర్గత విచారణకు ఆదేశించడం జరిగింది. ఎందుకంటే లైసెన్స్ తీసుకునేటప్పుడు కూడా ఇలాంటి నిబంధనలు అన్ని కూడా ఉంటాయి. కానీ ఇది ఇప్పటికిప్పుడు జరిగిన ఇబ్బంది కాదు. ఎందుకంటే ఈ సమస్య అనేది కూడా ఉంది అని చెప్పేసి కూడా తెలుసు. కానీ అయినప్పటికీ కూడా ఫ్లైట్లను కుదించకపోవడం, బుకింగ్స్ అనేవి కూడా యాజ్ ఈజ్ గా బుకింగ్స్ అనేవి కూడా చేయడం, టికెట్ల బుకింగ్స్ అనేవి కూడా చేయడం, అదేవిధంగా ఎయిర్పోర్ట్ కి వెళ్లేంత వరకు కూడా ఫ్లైట్ వెళ్తుందా లేదా ఆలస్యంగా నడుస్తుందా లేదా రద్దవుతుందా అనేది కూడా తెలియకపోవడం, ఇవన్నీ కూడా కారణాలై ఇంతకుముందు ఏదైతే ఉన్న సిబ్బందికి తోటి ఎక్స్ట్రా పని గంటలన్నింటి కూడా చేయించడం ద్వారా, వాళ్ళకి అదనపు డ్యూటీలన్నింటి కూడా వేయడం ద్వారా సంస్థ ఇన్ని రోజులు కూడా నెట్టుకుని వచ్చింది. ఏదైతే అవసరాలకు తగ్గట్టుగా వాళ్ళ దగ్గర పైలట్లు, క్రూ సిబ్బంది అనేది కూడా దీనికి లేకపోవడం ప్రధాన కారణంగా చెప్తున్నారు. కానీ ఫిబ్రవరి 10 వరకు కూడా ఇదే విధమైన సమస్య అనేది కూడా ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలుస్తోంది. ఇటీవల కాలంలో పౌర విమానయాన రంగాన్ని వరుస సమస్యలేంటి కూడా చుట్టుముడుతున్నాయి. నిన్న పైలట్లు అదనపు సిబ్బందిని కూడా ఇచ్చి సంస్థ పనితీరును మెరుగుపరిచే ప్రయత్నం అనేది కూడా చేస్తున్నారు. సంస్థకు సంబంధించిన సిబ్బందితోటి, యాజమాన్యంతో ఎప్పటికప్పుడు కూడా పౌర విమానయాన శాఖ ప్రయత్నాలు ఏంటి కూడా చేస్తుంది. ఇండియాలో పౌర విమానయాన రంగం అనేది కూడా దినదిన అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా ఏర్పాట్లు అనేది, సిబ్బంది అనేది కూడా లేకపోవడం సమస్య కూడా కారణమవుతుంది. సో ఈ నేపథ్యంలో పరిస్థితిని మొత్తం కూడా చక్కదిద్దేందుకు పౌర విమానయాన శాఖ రంగంలోకి దిగింది. డీజీసీఏ ఇతర సంస్థల యొక్క సహకారంతో కూడా ఈ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తోంది. సో రానున్న రోజుల్లో మరింత మెరుగైన సేవలు ఇచ్చి సమయపాలన విషయంలో కూడా మెరుగైన తీరును కనబరుస్తామని చెప్పేసి కూడా ఇండిగో చెప్తూనే ఇటు ప్రయాణికులకు అదేవిధంగా కలిగిన అంతర్యాయానికి
అంతరాయానికి బహిరంగంగా కూడా క్షమాపణ చెప్తూ ఆ సంస్థ CEO ఒక లేఖ రాయడం కూడా జరిగింది. సో ఏదేమైనప్పటికీ కూడా ఇలా ఇబ్బందులేంటి కూడా ఎదుర్కోవడంతో ముఖ్యంగా ఏదైతే విమానయాన రంగంపై ఇప్పటి వరకు ప్రయాణికులు వచ్చిన ట్రస్ట్ ఏదైతే ఉందో అది లాస్ అయ్యే అవకాశం ఉందన్న ఆందోళన అనేది కూడా వ్యక్తమవుతుంది. సో మొత్తం మీద కూడా ఈ సమస్యలన్నింటినీ చక్కదిద్దాల్సిన అవసరం అనేది కూడా ఉందన్న అభిప్రాయం అనేది కూడా వ్యక్తమవుతుంది. భువన. రైట్, థ్యాంక్ యూ శిరీష్. ఇండిగో గత కొన్ని రోజులుగా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటూ ఉంది. దీంట్లో కొన్ని ఫ్లైట్స్ను కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. సో DGCA దీనికి సంబంధించి FDTL విధించడం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయని చెప్పి ప్రధానంగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ లైవ్ లో అందిస్తారు. దుర్గేష్, చెప్పండి, ముఖ్యంగా ఇండిగోకి సంబంధించి నిన్న చాలా ఫ్లైట్స్ ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. కానీ అక్కడికి భారీగా అయ్యప్ప భక్తులు రావడం, చిన్నపిల్లలు ఉన్నప్పటికీ కూడా ఎలాంటి పట్టించుకోగలేదు అని చెప్పి కూడా చాలా మంది భక్తులు ఆవేదన వ్యక్తం చేయడం కూడా జరిగింది. మనం విజువల్స్ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కూడా మేము రామ్మోహన్ నాయుడు గారితో మాట్లాడతామో అని చెప్పి కూడా చాలా మంది భక్తులు కూడా అంటున్న విషయం అయితే మనం గమనించవచ్చు కదా దుర్గేష్. దేశవ్యాప్తంగా ఉన్న ఇండిగో విమానాలన్నీ కూడా రద్దయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఎందుకంటే దాదాపుగా 2-3 రోజుల నుంచి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు అని చెప్పి వివిధ దేశాలకు కానీ వివిధ ప్రాంతాలకు వెళ్ళవలసినటువంటి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఇప్పుడు ఆల్రెడీ కొచ్చికి అంటే అయ్యప్ప స్వాములు దీక్ష ఏదైతే దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా కొచ్చికి వెళ్లి అయ్యప్ప స్వామి దర్శించుకోవడానికి వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక్కడ నిన్న నుంచి వచ్చినటువంటి భక్తులకు ఎవరైతే ఉన్నారో స్వాములకు ఎవరు పట్టించుకోవట్లేదు, ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పి చాలా మంది భక్తులు కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో చాలా మంది కూడా వాళ్ళ ఆందోళన చెందుతున్నారు. దాంట్లో చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఉన్నటువంటి వారందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే దాంట్లో కొంతమంది షుగర్ పేషెంట్లు ఉన్నారు, వాళ్ళకు టాబ్లెట్ వేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది, ఇంకా వాటర్ ఇవ్వట్లేని పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ఆందోళన చేస్తున్న పరిస్థితి, కనీసం సమాచారం ఇవ్వలేనటువంటి పరిస్థితి దౌర్భాగ్యం ఇండిగో ఎయిర్లైన్స్ అని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే మన దేశవ్యాప్తంగా అంటే హైదరాబాద్ కాకుండా దేశవ్యాప్తంగా విమానాలన్నీ కూడా దాదాపుగా 60 నుంచి 70% ఇండిగో ఎయిర్పోర్ట్ సంబంధించిన ఎయిర్లైన్ సంబంధించిన విమానాలు ఉండడంతోనే అన్ని బుకింగ్స్ అన్ని కూడా దాంట్లో ఉన్నటువంటి పరిస్థితి. కనుక 100ల కొద్ది విమానాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఎందుకు నిలిచిపోయినాయని కూడా చెప్పలేకపోతున్న పరిస్థితి. ఏమైనా ఇంటర్నల్ అంతరాయంతోనా లేకుంటే సాంకేతిక లోపంతో జరిగిపోయిందా అనేది కూడా ఎవరు కూడా ఏం చెప్పలేనటువంటి పరిస్థితి ఉన్నది. మరి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కొరత వలన లేకుంటే ప్రాబ్లం వచ్చిందా, అసలు ఏమైంది అనేది కూడా ఇంతవరకు చెప్పలేకపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాదు, మిగతా ప్రాంతాల్లో కూడా ఎక్కడికి పడితే అక్కడ కూడా ఎయిర్పోర్ట్లలో కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉన్నది. అంటే కనీసం ప్రయాణికులు ఎవరైతే టికెట్ బుక్ చేస్తున్నారో వాళ్ళకు మెసేజ్ అలర్ట్ కనుక పంపించుంటే మేము ఇక్కడికి వచ్చే వాళ్ళం కాదని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.